నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు ఏప్రిల్ మంత్కి సంబంధించిన స్పోర్ట్స్ అంటే క్రీడాంశాలు ఏవైతే న్యూస్లో ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ కొత్త కొత్త మోడల్స్ ఇన్కార్పొరేట్ చేసి కొత్త లాజిక్స్తో అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, స్పోర్ట్స్ ఇష్యూస్లో ఏప్రిల్ మంత్కి సంబంధించిన టాపిక్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రెడ్ బుల్స్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విన్స్ F1 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2024. ఇక్కడ మనకి F1 రేస్ అని వింటాం కదా, ఫార్ములా 1 రేస్ అని చెప్పేసి. సో ఈ ఫార్ములా 1 రేస్లో మీకు మ్యాక్సిమం ఎక్కువగా విన్ అయ్యేది ఎవరు, ఫేమస్ స్టార్ ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ అనమాట. మనకి చాలా వరకు ఆన్సర్స్ తెలియనప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్ అని చెప్పి మనం టిక్ చేయొచ్చు. ఎందుకంటే F1 ఫార్ములా 1 రేస్ అంటేనే మ్యాక్స్ వెర్స్టాపెన్ మేజర్గా విన్ అవుతుంటారు. సో ఇక్కడ కొన్ని కంట్రీస్కి సంబంధించి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో 2024లో అంటే ఈ ఇయర్లో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే జరిగిందో అంటే జపనీస్లో జరిగిన ఫార్ములా 1 రేస్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అందులో గెలిచింది ఎవరంట, మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచారు. అయితే ఈయన బ్రాండ్ ఏంటి అని అడిగితే రెడ్ బుల్. ఓకే, రెడ్ బుల్ డ్రైవర్ Max Verstappen won in the Japanese Grand Prix event of 2024. World champion Max Verstappen got back to winning ways with a third straight pole to flag victory at the Japanese Formula 1 Grand Prix. F1 అంటే Formula 1 race చెప్పుకున్నాం కదా. So leading teammate Sergio Perez across the line for a Red Bull 1-2 finish at Suzuka circuit. Nothing but ఆయన గెలిచారని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. F1 రేస్లో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్లో గెలిచింది ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. ఈజ్ అ రెడ్ బుల్ డ్రైవర్. నెక్స్ట్ వన్, నేపాల్స్ అన్బీటెన్ రన్ కంటిన్యూస్ ఇన్ ACC ప్రీమియర్ కప్. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే నేపాల్కి సంబంధించిన బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన 6 balls అన్ని సిక్సర్స్ కొట్టారనమాట. సో అట్లా ఆయన రికార్డులోకి వచ్చారు. అయితే అంటే ఈ రికార్డ్ చేసిన వాళ్ళు ఈయన థర్డ్ పర్సన్ అనమాట. ఇంతకుముందు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళెవరు, ఈ నేపాల్ యొక్క క్రికెటర్ ఎవరో చూద్దాం మనం. By making the impossible possible in the match against Qatar against గా జరిగిన మ్యాచ్లో a part of the ACC Premier Cup T20 International Tournament, నేపాల్ బ్యాట్స్మెన్ దీపేంద్ర సింగ్ ఐరీ. ఎవరు దీపేంద్ర సింగ్ ఐరీ హెయిల్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగితే నేపాల్. ఓకే, నేపాల్ 64 నాట్ అవుట్ ఇన్ 21 balls, హిట్ 6 sixes in 6 balls. ఇది గుర్తుపెట్టుకోండి, 6 ballsలో 6 సిక్సర్స్ కొట్టారనమాట ఈయన. ఎవరు, నేపాలీ బ్యాట్స్మెన్ దీపేంద్ర సింగ్ ఐరీ. నెక్స్ట్, ఇన్ దిస్ సీక్వెన్స్ ద థర్డ్ క్రికెటర్ టు అచీవ్ దిస్ ఫీట్. మనం చెప్పుకున్నాం కదా ఇలాంటి రికార్డ్ చేసిన వాళ్ళలో ఈయన మొదటి వ్యక్తి కాదు, ఈయన థర్డ్ క్రికెటర్. సో ఫస్ట్ ఇద్దరు ఎవరో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి యువరాజ్ సింగ్ అబౌవ్ ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 2007లో యువరాజ్ సింగ్ ఇలానే కొట్టారు. అండ్ సెకండ్ వన్ వచ్చి కీరన్ పోలార్డ్. ఓకే, కీరన్ పోలార్డ్ శ్రీలంక మీద 2021లో కొట్టారు. ఇప్పుడు దీపేంద్ర సింగ్ ఆన్ ఖతార్ మీద జరిగిన మ్యాచ్లో 2024లో దీపేంద్ర సింగ్ ఆఫ్ నేపాల్ ఈ రికార్డ్ బ్రేక్ చేశారనమాట. ఓకే, ఈ 3 persons చూడండి. అంటే హీఈస్ ద ఓన్లీ పర్సన్, లేదు అంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటివి ఆల్రెడీ ఈ రికార్డ్ ఉంది ఇద్దరు పేరు మీద, కాబట్టి వాళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు, యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చి దీపేంద్ర సింగ్. ఓకే, నెక్స్ట్, మేరీ కోమ్ స్టెప్స్ డౌన్ యాజ్ చెఫ్ డి మిషన్ ఫర్ ప్యారిస్ ఒలింపిక్స్. చెఫ్ డి మిషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఒలింపిక్స్ రాబోతుంది కదా, 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది, ప్యారిస్. ఓకే, ప్యారిస్లో జరగబోతుంది. మనకి 2020 ఎక్కడ జరిగింది, టోక్యో జపాన్లో జరిగింది. 2028 వెన్యూ వచ్చి లాస్ ఏంజల్స్ అనమాట. సో ఈ వెన్యూస్ చూడండి, ఒలింపిక్స్ సంబంధించిన ఏ స్పోర్ట్స్కి అయినా సంబంధించి. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ 2024 ఒలింపిక్స్ ప్యారిస్లో జరగబోతుంది కదా ఫ్యూచర్లో. సో ఈ ఒలింపిక్స్కి సంబంధించి చెఫ్ డి మిషన్గా ఇంతకుముందు మేరీ కోమ్ అపాయింట్ అయ్యారు. అసలు ఈ చెఫ్ డి మిషన్ అంటే ఏంటి అంటే పతాకదారి, అంటే అథ్లెట్స్ అందరినీ కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ప్లేయర్స్ అండ్ అథ్లెట్స్ అందరినీ కూడా ముందుండి లీడ్ చేసే ఒక పతాకదారి అని పిలుస్తారు అన్నమాట. ఇండియా తరపున ఎవరిని ఇంతకుముందు అపాయింట్ చేశారంటే మేరీ కోమ్ని.
అయితే ఇప్పుడు ఈవిడ న్యూస్లోకి ఎందుకు వచ్చారు అంటే ఈ చెఫ్డీ మిషన్ నుంచి ఆవిడ వైదొలుగుతూ న్యూస్లోకి వచ్చారు. అంటే నన్ను అపాయింట్ చేసినందుకు ఈ యొక్క ఒలింపిక్ కమిటీకి కృతజ్ఞతలు, కానీ నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను తప్పుకుంటున్నాను అని చెప్పేసి చెఫ్డీ మిషన్ నుంచి వైదొలుగుతూ ఎవరు న్యూస్లోకి ఉన్నారు అంటే ఇండియన్ బాక్సర్ మేరీ కోమ్. ఓకే, సో చూద్దాం. ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ అండ్ 6 times వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ MC Mary Kom steps down as the Chefdi mission for the Indian contingent at the Paris Olympics, citing personal reasons. Mary wrote in her letter to IOA President PT Usha. ఎవరు IOA అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది కదా, దానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే PT ఉషా, ఇండియా నుంచి అపాయింట్ అయ్యారు కదా. సో ఈ IOA ప్రెసిడెంట్కి ఈవిడ లెటర్ రాసి నేను తప్పుకుంటున్నానని చెప్పారనమాట. సో IOA ప్రెసిడెంట్ ఎవరు? PT ఉషా. దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ మనకి 2 points కవర్ అయ్యాయి. ఏంటి? IOA ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్. సో ఈ యొక్క IOA ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే మనకి PT ఉషా. అండ్ చెఫ్డీ మిషన్ నుంచి ఎవరు తప్పుకుంటూ న్యూస్లో నిలిచారు అంటే మేరీ కోమ్. ఓకే, చెఫ్డీ మిషన్ అనేది ఒలింపిక్స్లో ముందుండి నడిపిస్తారు కదా, వాళ్ళ యొక్క రెసిగ్నేషన్ అనమాట, పతాకధారి అని పిలుస్తారు. నెక్స్ట్, Paris Olympics, బిల్కిస్ మీర్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ టు రిప్రజెంట్ ఇండియా యాజ్ జ్యూరీ మెంబర్. జ్యూరీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే బోర్డ్ మెంబర్స్ అనమాట. వాటిల్లో ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ ఎవరు? ఇందులో ప్యారిస్ ఒలింపిక్స్ యొక్క జ్యూరీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతారు. బిల్కిస్ మీర్. ఓకే, బిల్కిస్ మీర్ ఏ వాటర్ స్పోర్ట్స్ ప్రమోటర్ అండ్ అథ్లెట్ కెనోయిస్ట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. ఏ స్టేట్ నుంచి ఇవిడ? జమ్మూ కాశ్మీర్. is set to become the first woman from India to serve as a jury member at the 2024 Summer Olympics, which is set to be held in Paris, France from 26th July to 11th August. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి? మనం ఫ్యూచర్లో జరగబోతున్నాయి అన్నాం కదా. 26th July నుంచి 11th August 2024 వరకు ప్యారిస్లో జరగబోతున్న ఒలింపిక్స్. ఏంటి? ప్యారిస్ ఒలింపిక్స్ 2024. అయితే దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్గా ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు అంటే బిల్కిస్ మీర్. ఆవిడ ఏ స్టేట్ నుంచి వెళ్ళారు అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అపాయింట్ అయ్యారనమాట. సో ఇన్ 2008 షీ క్వాలిఫైడ్ యాజ్ అ జ్యూరీ మెంబర్ ఫర్ హర్ ఎగ్జాంపులరీ కండక్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అట్ టాప్ స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ద ఏషియన్ గేమ్స్ 2023 హెల్డ్ ఇన్ హాంగ్జూ, చైనా. అంటే ఇంతకు ముందు కూడా ఇట్లానే కొన్ని గేమ్స్లో ఆవిడ జ్యూరీ మెంబర్గా ఉన్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో జరిగిన ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? చైనా, హాంగ్జూలో జరిగాయి. దానికి కూడా ఈవిడ జ్యూరీ మెంబర్గా ఉన్నారు. కాబట్టి అట్ ప్రెసెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా ఇండియా నుంచి ఎవరు వెళ్ళారు? వన్ ఆఫ్ ద ఉమెన్ అంటే బిల్కిస్ మీర్. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళారు. ఇలా కూడా అడగొచ్చు ఏ స్టేట్ నుంచి వెళ్ళారు అని. నెక్స్ట్, సుమిత్ నగల్ మేక్స్ హిస్టరీ ఎట్ మాంట్ కార్లో మాస్టర్స్. ఇన్ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఇండియన్ టెన్నిస్, సుమిత్ నగల్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు విన్ అండ్ ATP మాస్టర్స్ 1000 మ్యాచ్ ఆన్ క్లే కోర్ట్స్. ఇక్కడ క్లే కోర్ట్స్ అంటే ఈ మట్టి కోర్ట్స్ అంటారు కదా, అంటే గ్రాస్ కోర్ట్స్, క్లే కోర్ట్స్ అనేసి ఉంటాయన్నమాట మనకి టెన్నిస్లో కదా. సో వాటిలో మాంట్ కార్లో మాస్టర్స్ ఒక టోర్నమెంట్ని గెలిచిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతారు. సుమిత్ నగాల్. చూడండి, హిస్టారికల్ మూమెంట్ ఇది. ఎందుకంటే ఈ యొక్క మాంట్ కార్లో టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఎవరు గెలవలేదు ఇండియా నుంచి. ఓకేనా? సో సుమిత్ నగాల్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఇన్ 42 years ఆఫ్ హిస్టరీ టు రీచ్ మాంట్ కార్లో సింగిల్స్ మెయిన్స్ డ్రా. అర్థమైందా? మాంట్ కార్లో టోర్నమెంట్ గెలిచిన ఈ 42 years, ప్రీవియస్ 42 years హిస్టరీలో ఫస్ట్ ఇండియన్ టు విన్ ద మాంట్ కార్లో టోర్నమెంట్ అని ఎవరు అని డైరెక్ట్గా అడిగితే సుమిత్ నగాల్ని గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్లో మేజర్గా ఈ నేమ్స్ ఫోకస్ చేయాలి. అంటే మనం అన్నీ చదువుతాం కదా, సో ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్లో ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే అన్నీ చదివినట్టే ఉంటాయి, కానీ కరెక్ట్గా స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చినప్పుడు మనం తప్పులు పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చదివినప్పుడే క్లారిటీగా ఏ పేరు, ఆ అథ్లెట్ ఎవరు, ఆ ప్లేయర్ ఎవరు, ఏ మ్యాచ్ కింద మనం చూసామనేది చూసుకుని సరిపోతుంది. నెక్స్ట్, in a first, athletes to get around ₹42 lakhs for winning gold medal in Paris Olympics. ఇక్కడ ఏంటి అంటే ఒక ఆనవాయితీ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అది ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా 2024లో. సో జూలై నుంచి ఆగస్ట్ వరకు అని మనం చదువుకున్నాం. సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఏవైతే జరగబోతున్నాయో అందులో గెలిచిన గోల్డ్ మెడల్ విన్నర్స్కి, అర్థమైందా? అందులో గెలిచిన గోల్డ్ మెడల్ విన్నర్స్కి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. సో ప్రైజ్ మనీ ఎంత అంటే 42 lakhs ప్రైజ్ మనీ. ఎవరికి? ఓన్లీ గోల్డ్ మెడల్స్ గెలుస్తారు చూడండి, వాళ్ళకి మాత్రం 42 lakhs ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో గెలిచిన గోల్డ్ మెడలిస్టులకి. అయితే ఇట్లా ఎవరు అనౌన్స్ చేశారంటే వరల్డ్ అథ్లెటిక్స్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, WA అని పిలుస్తాం మనం. ఈ వరల్డ్ అథ్లెటిక్స్ ఈ యొక్క ప్రైజ్ మనీ యొక్క విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే
ఇంకా తర్వాత 2024 తర్వాత నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది 2028. ఓకే 2028లో ఎక్కడ జరుగుతుంది లాస్ ఏంజల్స్లో జరుగుతుందని మనం విన్నాం, మనం చదువుకున్నాం కదా 2028 వెన్యూ లాస్ ఏంజల్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి. సో ఈ 2028 నుంచి సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడలిస్టులకు కూడా ప్రైజ్ మనీ ఇస్తారు. బట్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు జరగబోతున్న 2024 ఒలింపిక్స్లో ఓన్లీ గోల్డ్ మెడలిస్టులకు మాత్రం ఈచ్ పర్సన్కి అంటే ఈచ్ గోల్డ్ మెడలిస్ట్కి 42 lakhs ఆఫ్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఓకే అది ఎంత అంటే 50,000 billion USD, అంటే మనం USDలో చూస్తే. నెక్స్ట్ వన్ 9-year-old గర్ల్ ఫ్రమ్ హర్యానా డెడ్ లిఫ్ట్ 75 kgs. ఇక్కడ 9 ఏళ్ల ఒక చైల్డ్, సో హర్యానా నుంచి వెళ్ళిన 9 years old చైల్డ్ ఎవరైతే ఉన్నారో వెయిట్ లిఫ్టర్, ఆవిడ 75 kgs వెయిట్ని ఎత్తారనమాట. అంటే 9 years అంటే చాలా చిన్న పిల్ల కదా. సో ఒకసారి చూద్దాం, యంగ్ వెయిట్ లిఫ్టర్ పేరు చూద్దాం, ఆర్షియా గోస్వామి ఫ్రమ్ హర్యానా స్టేట్, హెయిలింగ్ ఫ్రమ్ హర్యానా స్టేట్. మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఇండియాలో స్పోర్ట్స్ అనేవి ఎక్కువ హర్యానా నుంచి ఎక్కువ మంది వెళ్తుంటారనమాట. హర్యానా మనకి చూసుకుంటే నియర్లీ స్పోర్ట్స్ క్యాపిటల్ అని కూడా అంటుంటారు. ఎక్కువ మంది స్పోర్ట్స్లో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హర్యానా నుంచి వస్తారు. ఈవెన్ మనకి జావెలిన్ త్రో ఆయన ఉన్నారు కదా నీరజ్ చోప్రా, ఆయన కూడా హర్యానా నుంచి వచ్చిన ఆయనే. సో మ్యాక్సిమం ఫోకస్ చేయండి, మనకి తెలియనప్పుడు మ్యాక్సిమం హర్యానా అని అనుకోవచ్చు. ఓకే ఇక్కడ ఆర్షియా గోస్వామి కూడా హర్యానా నుంచి వచ్చిన యంగ్ వెయిట్ లిఫ్టర్. ఎన్ని ఇయర్స్ అంట 9 years old. ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారు అంటే 75 kgs ఆఫ్ వెయిట్ లిఫ్ట్ చేశారు. మీన్స్ ద మోస్ట్ రీసెంట్ అచీవ్మెంట్ ఆఫ్ ద 9-year-old వెయిట్ లిఫ్టర్ హూ హెయిల్స్ ఫ్రమ్ హర్యానాస్ పంచకుల involved performing a remarkable deadlift of 75 kgs that left social media users astounded and inspired. ఓకే జస్ట్ గుర్తుపెట్టుకోండి పేరేంటి, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ గేమ్. ఓకే ఇక్కడ వెయిట్ లిఫ్టర్ 9 years old 75 kgs వెయిట్ లిఫ్ట్ చేశారు, హర్యానా నుంచి వచ్చిన ఆర్షియా గోస్వామి. నోవాక్ జోకోవిచ్ టు సర్పాస్ రోజర్ ఫెదరర్. ఇదేంటి అంటే ఒక రికార్డ్ బ్రేక్ చేశారనమాట. ఎవరు? నోవాక్ జోకోవిచ్ రోజర్ ఫెదరర్ యొక్క రికార్డ్ బ్రేక్ చేశారు. దేనికి సంబంధించి అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఏ ప్లేయర్స్ అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయర్స్ మనం చూడగానే ఫస్ట్ ఏ గేమ్కి సంబంధించి చూసుకోవాలి. వీళ్ళిద్దరూ టెన్నిస్, నోవాక్ జోకోవిచ్ అంటేనే టెన్నిస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ఫేమస్ టెన్నిస్లో, రోజర్ ఫెదరర్ అండ్ నోవాక్ జోకోవిచ్. అయితే ఇప్పుడు వరకు ఈ రోజర్ ఫెదరర్ పేరు మీద ఉన్న ఒక రికార్డ్ అదేంటి అంటే ద ఓల్డెస్ట్ పర్సన్ టు విన్ మోర్ గ్రాండ్ స్లామ్స్ అని చెప్పేసి ఒక రికార్డ్ ఉంది. ఎవరి పేరు మీద? రోజర్ ఫెదరర్ మీద. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ ఏజ్లో ఎవరైనా ఏదైనా అచీవ్మెంట్ చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి ఆ యొక్క రికార్డ్ ఇప్పటి వరకు రోజర్ ఫెదరర్ పేరు మీద ఉండేది. అంటే ఆయనకి 36 years. ఓకే అయితే ఈ రికార్డ్ని ఇప్పుడు బ్రేక్ చేసింది ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. ఈయనకి 37 క్రాస్ అవుతున్నాయి. సో ద ఓల్డెస్ట్ పర్సన్ టు విన్ మోర్ గ్రాండ్ స్లామ్స్ అంటే ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ అనమాట. ఓకేనా, అంటే మనకి గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి కదా టెన్నిస్లో, US ఓపెన్ అని చెప్పేసి, వింబుల్డన్ ఓపెన్ అని చెప్పేసి, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి, ఇట్లా 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి అనమాట మనకి. ఓకేనా, ఆ గ్రాండ్ స్లామ్స్ని గెలిచిన వాళ్ళల్లో ఓల్డెస్ట్ పర్సన్ ఇప్పుడు వరకు ఉన్న రికార్డు బ్రేక్ చేశారు. ఎవరు? నోవాక్ జోకోవిచ్ బ్రేక్ చేశారు అన్నమాట రికార్డు. నెక్స్ట్ ఇండియా హ్యాస్ న్యూ number 1 as అర్జున్ ఇరగేసి క్లైమ్స్ టు number 9 ఇన్ ద వరల్డ్. అంటే ఇక్కడ అర్జున్ ఇరగేసి అంటే చెస్ ప్లేయర్, ఇండియాకి సంబంధించిన చెస్ ప్లేయర్. ఓకేనా, ఇక్కడ మనకున్న న్యూస్ ఏంటి అంటే ఫిడే అంటే అంతర్జాతీయంగా చెస్ని రెగ్యులేట్ చేసే ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ తీసుకుంటే ICC ఉంది కదా, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా దుబాయ్లో, అలానే ఫిడే కూడా ఉంది. అర్థమైందా? లసానేలో ఉంటుంది ఫిడే. అయితే ఈ ఫిడే అనేది ఏంటి అంటే ఇంటర్నేషనల్గా క్రికెట్ని రెగ్యులేట్ చేసే ఒక రెగ్యులేటరీ బాడీ అనమాట. సో ఈ ఫిడేకి సంబంధించిన ర్యాంకింగ్స్ ఉంటాయి, అంటే ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఫిడే లిస్ట్లో ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి. సో ఈ ఫిడే లిస్ట్లో ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అందులో ఇండియాకి సంబంధించి ఎవరు? అర్జున్ ఇరగేసి 9th పొజిషన్ని క్లైమ్ చేశారు. అంటే ఇండియాకి సంబంధించి ద ఫస్ట్ పర్సన్ టు హెయిల్ ఇన్ ద టాప్ 10. ఎన్నో పొజిషన్లో? 9th పొజిషన్లో ఉన్నారనమాట అర్జున్ ఇరగేసి. అయితే ఇండియాకి సంబంధించిన ఎమినెంట్ చెస్ ప్లేయర్ ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు విశ్వనాథ్ ఆనంద్ అని చెప్తాం కదా. ఈ విశ్వనాథ్ ఆనంద్ గారు ఎన్నో పొజిషన్లో ఉన్నారు ఫిడే ర్యాంకింగ్లో అంటే 11th పొజిషన్లో ఉన్నారు. ఓకేనా, విశ్వనాథ్ ఆనంద్ హెయిల్స్ ఇన్ ద 11th పొజిషన్, అర్జున్ ఇరగేసి ఇన్ ద 9th పొజిషన్ ఇన్ ద ఫిడే ర్యాంకింగ్స్ ఆఫ్ చెస్. సో చూద్దాం, ఇండియా హ్యాస్ న్యూ number 1 ఇన్ ద లేటెస్ట్ చెస్ ర్యాంకింగ్స్. అర్జున్ ఇరగేసి వాజ్ ద టాప్ ర్యాంక్డ్ ఇండియన్.
in the latest FIDE rankings released by the World Governing Body of Chess. అంటే ఏంటి FIDE? With a standard rating of 2756, Iragesi is ranked 9th in the world. Following him is 5-time world champion Vishwanath Anand, who is the second ranked Indian on the FIDE list. అంటే FIDE లిస్ట్ లో సెకండ్ ర్యాంక్డ్ ఇండియన్. ఓవరాల్ గా చూసుకుంటే 11th ర్యాంక్ అనమాట అయింది. ఓకేనా, 9th ర్యాంక్ వచ్చేసి అర్జున్ ఇరగేసి, 11th ర్యాంక్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్. కాబట్టి ఇండియాకి సంబంధించి ఈయన ఫస్ట్, ఈయన సెకండ్ FIDE లిస్ట్ లో. ఓకే, నెక్స్ట్ గుకేష్ హెచ్ఎస్ నేమ్ ఇన్ ద చెస్ హిస్టరీ యాజ్ యంగెస్ట్ ఛాలెంజర్. గుకేష్ అంటే కూడా చెస్ ప్లేయరే, ఇండియాకి సంబంధించిన చెస్ ప్లేయర్ గుకేష్. ఈ ప్లేయర్స్ తర్వాత వాళ్ళకి రిలేటెడ్ ఫీల్డ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్పోర్ట్స్లో. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారనమాట. ఓకేనా, సో ఇక్కడ గుకేష్ కూడా ఇండియాకి సంబంధించిన చెస్ ప్లేయర్ అనమాట. సో ఇప్పుడు ఈయనకు వచ్చిన అచీవ్మెంట్ ఏంటి అంటే యంగెస్ట్ ఛాంపియన్గా అవతరించారు. చూద్దాం. ఇన్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఇండియన్ చెస్ ప్రాడిగీ దొమ్మరాజు గుకేష్, ఫుల్ నేమ్ ఏంటి, దొమ్మరాజు గుకేష్, ఏజ్డ్ జస్ట్ 17, అందుకే మనం యంగెస్ట్ చెస్ ప్లేయర్ అన్నాం. హ్యాస్ మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ద FIDE candidates tournament, becoming the youngest ever challenger in the history of World Chess Championship. Not only that, but Gukesh is also the first teenager to win the prestigious tournament. అంటే యంగెస్ట్ పర్సన్ టు విన్ ద క్యాండిడేట్స్ టోర్నమెంట్ అనమాట. క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో గెలిచిన యంగెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన దొమ్మరాజు గుకేష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముగ్గురు వచ్చారు మనకి ఇప్పుడు చెస్ ప్లేయర్స్. ఎవరెవరు? విశ్వనాథ్ ఆనంద్ మనకు తెలుసు, ఇప్పుడు దొమ్మరాజు గుకేష్, అండ్ 9th ప్లేస్లో ఉన్న FIDE లిస్ట్లో 9th ప్లేస్లో ఉన్న, అండ్ ఇండియా నుంచి టాప్ ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ ద FIDE లిస్ట్ అంటే ఎవరు? ఇందాక చూసాం కదా మనం, అర్జున్ ఇరగేసి. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. నోవాక్ జోకోవిచ్, రోజర్ ఫెదరర్ ఫ్రమ్ టెన్నిస్. ఓకేనా, అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫ్రమ్ F1 ఫార్ములా 1 రేస్. నెక్స్ట్ పీస్ థీమ్డ్ టార్చ్ అన్వేల్డ్ ఫర్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్. ప్యారిస్ 2024 ఒలింపిక్స్ వస్తున్నాయి కదా, అంటే మనకి మ్యాక్సిమం ఈ ఒలింపిక్స్ కంప్లీట్ అయ్యే వరకు అండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఒలింపిక్స్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట న్యూస్లో. సో అవి మనం స్పోర్ట్స్ రిలేటెడ్గా అన్నీ ఒక చోట అప్డేట్ చేసుకోవాలి. సో ప్యారిస్ 2024 ఒలింపిక్స్కి సంబంధించి ఒక పీస్ థీమ్ టార్చ్ అనేది రిలీజ్ చేశారు. అర్థమైందా? దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, దాన్ని ఎవరు డిజైన్ చేశారు అనేది చూద్దాం. The design of the Paris 2024 Olympic and Paralympic torch was unveiled. ఒలింపిక్స్ పారాలింపిక్స్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? పారాలింపిక్స్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఆడతారో, అంటే PWDs ఆడతారు కదా ఒలింపిక్స్, వాటిని పారాలింపిక్స్ అని పిలుస్తారు అనమాట. రెండిటికి సంబంధించిన టార్చ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క డిజైన్ ఏంటో చూద్దాం. Imitating the reflection of the Eiffel Tower on the ruffled surface of the Seine River and conveying a peaceful energy, its designer said. క్రియేటర్ మాథ్యూ లెహాన్యూర్. ఎవరు దీన్ని క్రియేట్ చేసింది? మాథ్యూ లెహాన్యూర్. అర్థమైందా? అండ్ ఇది దేని రిజంబుల్ చేస్తుందంట? ఐఫిల్ టార్ని రిజంబుల్ చేస్తుంది. ఐఫిల్ టార్ ఏడుంది? ప్యారిస్లో ఉంది కదా. సో ఇట్ సాఫ్ట్ స్కర్ట్స్ రిప్రజెంటింగ్ పీస్ఫుల్నెస్ అండ్ ఇట్ సిమ్మెట్రీ స్టాండింగ్ ఫర్ ఈక్వాలిటీ బిట్వీన్ ద అథ్లెట్స్. సో ఈ సిమ్మెట్రీ ఏదైతే ఉందో, ఈ సిమ్మెట్రీ అనేది ఈ అథ్లెట్స్ అందరిలోనూ ఒక ఈక్వాలిటీ ప్రమోట్ చేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఒలింపిక్ టార్చ్ ఈస్ 70 centimeters long and weighs 1.5 kgs. The 2024 Olympics will begin on July 26 and end on August 11. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ చూడండి, ఎంతమంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది చూడాలి. 10,500 athletes will participate in 329 events in 32 sports. ఎన్ని స్పోర్ట్స్ అంట? 32 స్పోర్ట్స్, 10,500 అథ్లెట్స్, 329 ఈవెంట్స్. ఇది మొత్తం మనకి డిస్క్రిప్షన్ అనమాట ప్యారిస్ ఒలింపిక్స్ గురించి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూలై నుంచి ఆగస్ట్ 11th వరకు జరగబోతుంది. దీనికి సంబంధించిన టార్చ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. దాని యొక్క సృష్టికర్త ఎవరు అంటే మాథ్యూ లెహాన్యూర్. ఐఫిల్ టార్ని రిప్రజెంట్ చేస్తుందంట. అండ్ సిమ్మెట్రీ వచ్చేసి అథ్లెట్స్లో ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుందంట. ఓకేనా. అండ్ బ్రేక్ డాన్సింగ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఒలింపిక్స్. కొత్తగా ఒలింపిక్స్లో ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే బ్రేక్ డాన్సింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఒలింపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ మెడల్స్ లిస్ట్ అవన్నీ ఒకసారి స్పెషల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఉసైన్ బోల్ట్ నేమ్డ్ యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2024. ICC ఇప్పుడు ఐసీసీ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా దుబాయ్కి సంబంధించి. సో అంటే ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా
క్రికెట్ని రెగ్యులేట్ చేసే ఒక సంస్థ మనకు తెలుసు. సో ఈ ఐసీసీ కింద T20 వరల్డ్ కప్ జరగబోతుంది కదా 2024లో. ఇప్పుడు రాబోతున్న మంత్లో T20 వరల్డ్ కప్ జరగబోతుంది మనకి జూన్లో అట్లా. ఓకే, ఈ జూన్లో జరగబోతున్న T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్గా కొంతమంది న్యూస్లోకి వచ్చారు. వాళ్ళల్లో ఒకరు ఉసేన్ బోల్ట్. చూద్దాం. అండ్ April 24, 2024 ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నేమ్డ్ జమైకన్ స్ప్రింటర్. ఏ దేశానికి సంబంధించిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్? ఫాస్ట్ రన్నర్ ఉసేన్ బోల్ట్, జమైకా. అండ్ 8th time ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ద 9th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ. ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది 9th ఎడిషన్. ఓకే, విచ్ విల్ బి ప్లేడ్ ఇన్ వెస్ట్ ఇండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నిలిచారు అంటే జమైకాకి సంబంధించిన ఫేమస్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్. ఓకేనా. అండ్ ఈ యొక్క T20 వరల్డ్ కప్ యొక్క వెన్యూస్ చూడండి, వెస్ట్ ఇండీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే.